AW01N నోట్ చేసుకో. AW01N. AW01N. వెళ్ళు. అసెట్ తీసుకో, అసెట్. హలో, నాగరాజ్, ఇక్కడ అసెట్ అక్విజిషన్ వాల్యూ ఎంత ఉంది? పోస్టెడ్ వాల్యూస్ లోకి వెళ్ళి నాగరాజ్, పోస్టెడ్ వాల్యూస్. అక్కడ కాదు నాగరాజ్, అక్కడ కాదు. ఎందుకు వెళ్ళావు? క్లోజ్ చేయి. పోస్టెడ్ వాల్యూస్ లోకి వెళ్ళు. నెట్వర్క్ బాగా స్లో ఉంది. వెళ్ళావా? అక్విజిషన్ వాల్యూ రావట్లేదు ఏంటి? ఎసెట్ నెంబర్ 2000. ఇంకొక ఎసెట్ తీసుకో. ఎసెట్ బి తీసుకోవాలి. ఎసెట్ బి 2001 అనుకుంటున్నా. కంటిన్యూ చేయండి. ఇక్కడ అసెట్ అక్విజిషన్ వాల్యూ వచ్చింది చూసావా? 1,50,000 అక్విజిషన్ వాల్యూ. పర్చేజ్ వాల్యూ ఇది. ఓకేనా? తర్వాత ఇంకేముంది? డిప్రిసియేషన్ ఎంత వస్తుంది ఇక్కడ? 452 రూపీస్ ఆర్డినరీ డిప్రిసియేషన్. సో ఇప్పుడు అసెట్ సేల్ చేస్తాం. ఎగ్జాంపుల్ నాగరాజ్, ఒకటి ఎంఎస్ వార్డ్ ఓపెన్ చేయి. ఎంఎస్ వార్డ్ ఓపెన్ చేయి. నోట్ చేసుకో. అసెట్ వాల్యూ ఎంత ఉంది నోట్ చేయి. డిప్రిసియేషన్ వాల్యూ నోట్ చేయి. Asset value 1,50,000.
ఆ డిప్రిసియేషన్ వాల్యూ ఎంత ఉంది అక్కడ, అది నెట్ బుక్ వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు, డిప్రిసియేషన్ తీసేస్తే ఎంత అవుతుంది, మైనస్ చేస్తే, మైనస్ చే వాల్యూ అనేది ₹1,00,000 ఇక్కడ ఉంది కదా అమౌంట్. సో ఇదన్నమాట. సో ఈ వాల్యూ నేను ఎంతకు సేల్ చేస్తున్నాను, ఎగ్జాంపుల్ అసెట్ సేల్ కింద టైప్ చేయండి, అసెట్ సేల్ asset sale 1,55,000 ఎగ్జాంపుల్. 1,55,000 అంటే నెట్ బుక్ వాల్యూలోంచి 1,50,000 నెట్ బుక్ వాల్యూ ఎంత ఉంది, 1,49,550 రూపీస్ ఉంది. సో అసెట్ సేల్ చేస్తున్నాం ఈ వాల్యూకి. సో ఎంత వస్తుంది అసెట్ ప్రాఫిట్ ఆన్ అసెట్ సేల్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేయండి, దానిపైన దీనిలో తీసి కస్టమర్కి అమ్ముతున్నాం. క్యాలిక్యులేట్ మైనస్ అసెట్ సేల్ చేస్తున్నాం. ఎంట్రీ ఎలా పోస్ట్ అవుతుంది, కస్టమర్ అకౌంట్ డేటా టు అసెట్ సేల్, customer account data to asset sale, asset retirement with customer F-42, customer asset retirement with customer, వెళ్ళండి F-92కి వెళ్ళండి. ఈ మంత్ ఎండింగ్ డేట్ తీసుకోండి, యాక్చువల్గా మంత్ ఎండింగ్ చేస్తాం కదా, మంత్ ఎండింగ్ డేట్ ఇవ్వండి చెప్తాను. మనకి ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది కదా, అదే డౌట్ ఉంది అవుతుందని చూద్దాం. కస్టమర్ నెంబర్ తీసుకుంటుందా, 01 అంటే ఏది కస్టమర్ కదా, అసెట్ ఆన్ సేల్, అసెట్ ఆన్ సేల్ అని కస్టమర్ క్రియేట్ చేసాం మనం, అది కాదు అది కాదు అది కాదు అది కాదు కస్టమర్ క్రియేట్ చేయలేదా అసెట్ ఆన్ సేల్ అని, అసెట్ క్రియేట్ చేయకపోవడం ఏంటి, సరే కస్టమర్ ఇవ్వండి ఏదో ఒకటి, ఈబీఆర్ఎస్ వద్దు, ఏదన్నా తీసుకోనా ఆకాష్, ఒక్క నిమిషం లైన్ లో ఉండు, వేరే ఏదైనా చూద్దాం, ఏమి ఇచ్చాం మనం.
నాగరాజ్ ఎనీ కస్టమర్ తీసుకో, పైకి వెళ్ళి పైన ఏమి ఇచ్చో చెక్ చేస్తాను ఒకసారి. డిఆర్ ఉందా? ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. ఎంటర్ చేయి నాగరాజ్, ఎంటర్ చేయి. కస్టమర్ ఇచ్చావు కదా, ఎంటర్ చేయి. ఎంటర్ చేయి. ఎంత ఎంత సేల్ చేస్తున్నాం మనం? 1,55,000. 1,55,000 తర్వాత 50 ఎసెట్ ఆన్ సేల్ అకౌంట్ ఏమైనా తీసుకున్నామా? ఎసెట్ ఆన్ సేల్ ఉందా? అదివ్వండి. ఎసెట్ ఆన్ సేల్ ఏ నెంబర్ ఎంత? ఈ నెంబర్ ఎంత? ఇంతకుముందు చూసాం కదా, అదే నెంబర్ తీసుకోవాలి నాగరాజ్. ఎసెట్ ఆన్ సేల్ నెంబర్ ఏ నెంబర్? ఏ ఎసెట్ అనుకున్నాం? బీనా ఏది? నంబర్ తీసే, నంబర్ తీసే. ఎసెట్ ఆన్ సేల్ ఇచ్చామా? ఓకే, ఇంకేం అవసరం లేదు. ఎంటర్ సిమ్యులేట్, ఎంటర్ స్టార్ ప్లస్ ఇచ్చేసి అదేంటి అక్కడ ఏదో తీసుకున్నావు, అది అవసరం లేదు నాగరాజ్. ఎసెట్ రిటైర్మెంట్ తీసుకున్నావా? అది తీసుకో, కరెక్ట్ తీసుకోవాలి, నిజమే తీసుకోవాలి. ఎసెట్ రిటైర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఏమేమి వచ్చింది? ఇక్కడ ఎసెట్ నంబర్ ఇవ్వు. ఎసెట్ నంబర్ ఇవ్వు పైన. 2,02,01 అనుకుంటా కదా, అక్కడ డ్రాప్ డౌన్ చేసి 2,01,000. అదేనా మన కంపెనీ కోడ్? ఏది? మాన్యువల్గా ఇచ్చే, నువ్వు వెతకొద్దు, ఇచ్చేసి క్లోజ్ చేయి. ఇచ్చేసి వేరే చోటకి ఇచ్చేయి. 2,00,001 2,00,001 అది. కింద సబ్ ఎసెట్ 0 ఉంది కదా, ఓకే. తర్వాత ఎసెట్ వ్యాలిడేట్, మంత్ ఎండింగ్ డేట్ తీసుకో. కింద చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. కంటిన్యూ చేయి నాగరాజ్. కంటిన్యూ చేయి. Go to document, simulate. సో ఎసెట్ ఆన్ సేల్ 50 కస్టమర్ అనేవాడు డెబిట్ అవుతున్నాడు. ఓకే, సేవ్ చేసేయండి. 1,55,000 సేల్ చేస్తాం. సేవ్ చేయండి, సేవ్ చేయండి, ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి, ఎంటర్ చేసి సేవ్ చేయండి. Go to document and display.
అకౌంటింగ్ ఎంట్రీకి వెళ్ళండి నాగరాజ్. డిఆర్ ఎంట్రీస్ అన్నీ వచ్చినాయి. ఇక్కడ ఏ డాక్యుమెంట్ రావాలి నాగరాజ్? రావట్లేదు, అదే డౌట్గా ఉంది నాకు. ఇవన్నీ కరెక్టే వస్తున్నాయి, ఎంట్రీస్ అన్ని కరెక్టే చూపిస్తుంది. ఇక్కడ ఏ కూడా డాక్యుమెంట్ టైప్ ఏ అనేది కూడా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ డిఆర్ అని చూసావా, ఇక్కడ అన్ని కరెక్టే వస్తున్నాయి. ఓకేనా? అసెట్ సేల్ 40 ఇలా షీట్కి వెళ్ళి నారాజ్, అక్కడికి వెళ్ళు. నెట్వర్క్ చేంజ్ చేస్తారు, స్లో ఉంటుంది నెట్వర్క్. పర్లేదు కానీ ఫస్ట్ అయిపోవచ్చింది, ఎన్నో లేవలేదు, చిన్నది ఇది. సో చూస్తాను, వేచి చేంజ్ చేస్తావా చేయి లోపు, మళ్ళీ మీ ఇష్టం. చేసావా? ఓకే సార్, ఇప్పుడు ఓకేనా సార్? వెళ్ళండి, డాక్యుమెంట్ చూపించండి. నాగరాజ్ అంతా క్లియర్ ఉంది, నాగరాజ్ అంతా క్లియర్ ఉంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 40 అంటే ఏంటి, 50 అంటే తెలుసు కదా మీకు అన్ని కూడా. అంతా ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ నాగరాజ్, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. ఇక్కడ కాకపోతే ఏంటంటే డిఆర్ దగ్గర ఫస్ట్ సైడ్ ఏ వస్తుంది డాక్యుమెంట్, అదొకటి రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. అదేంటంటే ఎక్కడో అసైన్మెంట్ ప్రాబ్లం అది, బట్ ఎవ్రీథింగ్ క్లియర్ ఉంది. ఏ వస్తుంది, ఏ 0L 0L ఇవన్నీ కరెక్ట్ ఉంది. ఇక్కడ ఏలన్నారుగా చేద్దామా సార్ అసెస్మెంట్? చూద్దాం, తర్వాత చెప్తాం, ఫస్ట్ ఇది కంప్లీట్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ చూడు నాగరాజ్, నెక్స్ట్ అసెట్ రిటైర్మెంట్ విత్ కస్టమర్ AB A0N ఉందా చూడు. ఇక్కడ కాదు, పని చేద్దాం, వన్ మోర్ అసెట్ తీసుకుందామా. AW01N కి వెళ్ళండి, AW01N. లేకపోతే పని చేద్దాం నాగరాజ్, AW01N కి వెళ్ళండి. AW01N వచ్చారా? ఇక్కడ అసెట్ నంబర్ ఎంత? మిషనరీ సి తీసుకోండి, సి. కంటిన్యూ చేయండి. ఇక్కడ 2 lakhs సేల్ చేసామా? ఎంఎస్ వర్డ్ ఫార్మేట్ అసెట్ పర్చేజ్ వాల్యూ ఎంత? 2 lakhs. నోట్ చేసుకో నాగరాజ్.
డిప్రిసియేషన్ ఎంత ఉంది అక్కడ నోట్ చేయి 603. సో నెట్ బుక్ వాల్యూ ఎంత నోట్ చేయి. సో ఇది నెట్ బుక్ వాల్యూ. సో మనం ఏం చేస్తున్నాం ఎసెట్ ని సేల్ చేస్తున్నాం లాస్ కు సేల్ చేస్తున్నాం. ఎసెట్ సేల్ 1,98,000 లాస్ ఎంత వస్తుంది క్యాలిక్యులేట్ చేయి. క్యాలిక్యులేట్ చేసి నోట్ చేయి. ఎసెట్ వాల్యూ ఎంత ఉంది మరి ఎంతకు అమ్ముతున్నాం ఎసెట్ పైన లాస్ వస్తుంది. AB01N ఈ కోడ్ AB01N కి వెళ్ళు. అక్కడే ఉన్నావా AB01 AB A0N ABA0N ABA0N 0 ఇవ్వు నాగరాజ్ ఓ కాదు 0. జీరో వచ్చి ఓ ఇవ్వు ఓ అనుకుంటా ABAON ఇక్కడ ఏమేమి వచ్చినాయి ఎసెట్ నెంబర్ అదేనా అదే ఓకే. మిషనరీ సీనా ఓకే ఫైన్. కింద చూడు కొన్ని వాల్యూస్ ఇద్దాము. నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేట్ తీసుకోండి నాగరాజ్. ఇయర్ చేంజ్ అయింది కదా అవుతుందో అవుతుందో ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేట్ ఇవ్వాలి. కింద కూడా ఎసెట్ వ్యాలిడేట్ ఎసెట్ టెక్స్ట్ అన్ని పైన కూడా డాక్యుమెంట్ డేట్ పైన కూడా లేవు. టెక్స్ట్ ఇవ్వు ఎసెట్ రిటైర్మెంట్ ఇక్కడ వచ్చేసి రిటైర్మెంట్ వాల్యూ ఎంత అనుకున్నాం 1,98,000 ఎంత అంతే కదా అదే అదే మాన్యువల్ రెవెన్యూ కింద 1,98,000 ఇది ఇవ్వాలి ఓకేనా. కంపెనీ కోడ్ లేకపోతే మార్చుకోవాలి చేంజ్ కంపెనీ కోడ్లో మార్చుకోవాలి. ఓకే ఎనీవే సేవ్ చేయనారా సేవ్. యూ కెనాట్ పోస్ట్ అసైన్మెంట్ కంపెనీ 25లో పోస్ట్ అవ్వట్లేదంట. డేట్ మార్చుద్దామా మంత్ ఎండింగ్ డేటే తీసుకోలేకపోతే అన్ని ఒకటే డేట్స్ ఇవ్వాలి నారాజ్. సేవ్ చేయి కంటిన్యూ చేయి అవేం కాదు కంటిన్యూ చేయి. అయిందా సేవ్ అయిందా పని చేద్దాం. లాస్ట్లో టాప్లో నారాజ్ టాప్లో ఒకటి చూడు ఆప్షన్ టాప్లో ఏముంది ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడు.
ఎన్విరాన్మెంట్ అసెట్ వాల్యూలోకి వెళ్ళాలి. ఎన్విరాన్మెంట్ క్లిక్ చేయి, అసెట్ వాల్యూ వెళ్ళు. ఇక్కడ ఏముంది? రిటైర్మెంట్ ఆఫ్ కస్టమర్, లాస్ట్ లో రిటైర్మెంట్ ఆఫ్ కస్టమర్, దానిపైన క్లిక్ చేయి. ఎంత సరిపోయింది కదా, అది 1,98,000 కి రిటైర్మెంట్ అయింది. దానిపైన డబుల్ క్లిక్ చేయి, ఎంట్రీ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది మనకి. అసెట్ ఆన్ సేల్ ఎంత చేసాను? అసెట్ ఆన్ సేల్ 1,98,000. అసెట్ వాల్యూ ఎంత? ఇవన్నీ వస్తాయి. లాస్ ఎంత వచ్చింది దీనిపైన చూసి ఆటోమేటిక్ గా ఎంట్రీ అనేది జనరేట్ అయింది నాగరాజ్. నెక్స్ట్ డెబిటెడ్ క్రెడిటెడ్ చూసుకోండి. అసెట్ అకౌంటింగ్ లోకి వెళ్ళండి. అసెట్ అకౌంటింగ్ పైన ఉంది. చూసారు అసెట్ వాల్యూ 0 ఉంది. నారాజ్ ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది నారాజ్. ఇక్కడ వస్తుంది చూడు, ఇట్లా రావాలి. ఇట్లా యాక్చువల్లీ అక్కడెక్కడో రిఫ్లెక్ట్ అవ్వలేదు, బట్ ఇక్కడ వస్తుంది క్లియర్ గా. అంటే కరెక్టే మనం చేసిందంతా. అసెట్ వాల్యూ ఎంత రిటైర్మెంట్ అయిన తర్వాత? 000. చూసా లాస్ట్ లో అట్లా. ఓకేనా? బ్యాక్ వెళ్ళు, జస్ట్ బ్యాక్. ఇక్కడ చూడు 70 అంటే ఏంటి? 70 డెబిట్, 75 కూడా డెబిటే, 40 కూడా డెబిటే, 75 వచ్చేసి 75 క్రెడిట్, 75 క్రెడిట్ అవుతుంది. మిగతానే డెబిట్. ఇక్కడ మైనస్ ఉంది కదా అది. ఓకేనా? ఇదేంటి యాక్చువల్గా జస్ట్ అకౌంటింగ్ ఎంట్రీ అంటే క్యాష్ మాత్రం రిసీవ్ అవ్వలేదు. ఓకేనా? క్యాష్ రిసీవ్ అవ్వాల. సో ఏం చేయాలి? అసెట్, ఇప్పుడు ఇంకొక ఎంట్రీ పోస్ట్ చేయాలి. చూడు ఇప్పుడు ఎంట్రీ ఎలా వస్తుంది నాగరాజ్? క్యాష్ అకౌంట్ డేటా టు అసెట్ కదా, క్యాష్ అకౌంట్ డేటా టు అసెట్. AW01N ఉందా? AW01N, AW01N క్యాష్ అకౌంట్ డేటా టు AW01N, AW01N, AW01N వెళ్ళండి. ఇంక ఇవన్నీ రిటైర్మెంట్స్ నారాజు, ఇంకేం లేవు. అది అయిపోయింది ఆల్రెడీ. సో డైరెక్ట్ గా చేసాం. ఇప్పుడు క్యాష్ తో ఎలా చేద్దాం? దేనికి చేద్దాం? AW01N లో పని చేద్దాము. దీని తర్వాత మిషనరీ డి ఉంది కదా, తీసుకోండి. డైరెక్ట్ గా క్విస్ట్ కస్టమర్ డైరెక్ట్ గా చేసాం. క్యాష్ వచ్చే విధంగా చేద్దాం. ఒకటి ఎంటర్ చేశారా? కంటిన్యూ చేయండి. ఇక్కడ ఎంత ఉంది చూడండి. MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. అసెట్ పర్చేజ్ వాల్యూ 3 lakhs. దానిపైన డిప్రిసియేషన్ ఎంత నోట్ చేసుకోండి. నెట్ బుక్ వాల్యూ ఎంతో నోట్ చేసుకోండి. అసెట్ సేల్ ఎంత చేస్తామో చూడండి. నెట్ బుక్ వాల్యూతో కూడా మనం అసెట్ సేల్ చేస్తాం. అసెట్ వాల్యూ 3 లక్షలు ఉంది. డిప్రిసియేషన్ ఎంత? 863 రూపీస్. ఓకే, 863 రూపీస్ ఉంది.
సో సేమ్ వాల్యూకి అసెట్ సేల్ చేస్తాం. సేమ్ వాల్యూకి ఇక్కడ ఏంటంటే మనం అసెట్ పైన అప్రిషియేషన్ లేదు, అంటే అసెట్ బెనిఫిట్ లేదు, అంటే లాస్ లేదు, గెయిన్ ఏది లేదు, సేమ్ వాల్యూకి చేస్తాం. ఓకేనా? ఇంకో పాయింట్ చూడు నారాజ్. if you can sell asset more than net book value, if you can sell asset more than net book value, that time profit and loss account will, profit on sale account అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రాఫిట్ ఆన్ సేల్ రిలేటెడ్ క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, if you do the asset sale less than net book value, లాస్ ఆన్ సేల్ అనేది, లాస్ ఆన్ సేల్ అంటే డెబిట్ సైడ్ అనమాట. రిటైర్డ్ ఇవన్నీ డెబిట్ సైడ్ వస్తాయి అనమాట. నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను, చదువుకున్నారు ఇది పాయింట్స్ చూడు. సరే ఓపెన్ చేయాలి. అవి చదువు, తర్వాత పంచేద్దాం నారాజ్. వెళ్ళు ABA0N AB0N ABA0N వెళ్ళండి. ఈ అసెట్ డి తీసుకోండి. డేట్ అది ఇచ్చే నారాజ్. డేట్స్ కూడా లాస్ట్ ఈ మంత్ ఎండింగ్ ఇచ్చామా? ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడు, ఇక్కడ టెక్స్ట్ ఇచ్చే అసెట్ రిటైర్మెంట్ కింద చూడు, మాన్యువల్ ఇక్కడ ఏమి ఇవ్వకు, మాన్యువల్ రెవెన్యూ అన్నాడు కదా, ఇక్కడ చూడండి. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే చూడండి, ఈ పాయింట్ ఫస్ట్ ఎందుకు తీసుకుంటామంటే, మీరు ఎసెట్ పైన ఇఫ్ యూ వాంట్ టు సెల్ ది ఎసెట్ మోర్ దాన్ నెట్ బుక్ వాల్యూ ఆర్ లెస్ దాన్ నెట్ బుక్ వాల్యూ, యూ కెన్ ఎంటర్ ది ఎసెట్. మీకు మోర్ దాన్, ఇక్కడ యాక్చువల్ అమౌంట్ ఎంత ఇస్తాం, యాక్చువల్ అమౌంట్ ఇచ్చాం కదా ఇక్కడ. సో ఎసెట్ వాల్యూ కన్నా మోర్ దాన్ ఎసెట్ వాల్యూ ఉన్నా, లెస్ దాన్ ఎసెట్ వాల్యూని ఇక్కడ అమౌంట్ ఇస్తాం. అట్లా కాదు, జస్ట్ ఉన్న వాల్యూకే మనం చేస్తున్నాం. అంటే ఏంటి, ఇక్కడ ఎసెట్ పైన రెవెన్యూ లేదు, ఎక్స్పెన్సెస్ లాస్ ఏం లేదు. సో అప్పుడు లాస్ట్ వన్, సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి. పై తీసుకుంటే ఎప్పుడు తీసుకుంటాము, ఎసెట్ పైన ఎసెట్ వాల్యూ అనేది మోర్ దాన్ ఎసెట్ వాల్యూ, లెస్ దాన్ ఎసెట్ వాల్యూ తీసుకుంటాం. ఇక్కడ ఏమి ఇస్తున్నాము, నో రెవెన్యూ నో లాస్, కాబట్టి తీసుకోవాలి. డ్రాప్ డౌన్ చేసి బుక్ డిప్రిసియేషన్ తీసుకోండి. బుక్ డిప్రిసియేషన్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తారా, సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. అయిపోయింది కదా. టాప్ లో ఎన్విరాన్మెంట్ అసెట్ వాల్యూకి వెళ్ళండి. ఇది అయిపోయింది. సో రిటైర్మెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇది ఎంట్రీ, ఇక్కడ చూడండి, చూసారా, ఇది కరెక్ట్ ఎంట్రీ. 75 70 40 70 40 డెబిట్, 75 ఇస్ ద క్రెడిట్. ఓకేనా నాగరాజ్, అర్థమైందా ఇక్కడ పాయింట్? అర్థమైందా లేదా? క్లియర్ ఎంట్రీ, క్లియర్ అవుట్పుట్. నెక్స్ట్
asset retirement with scrapping. ఏదైనా సడన్ గా మీ కంపెనీలో ఏమన్నా మిషనరీ పడిపోయింది, పని చేయట్లేదు, దేనికి పనికిరాదు, ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ అయింది అనుకుందాం, లేదంటే ఎనీ అదర్ ఇష్యూ, ఎసెట్ అంతా డ్యామేజ్ అయిపోయింది, ఏం చేస్తాము? స్క్రాప్ కింద సేల్ చేసేస్తాం. స్క్రాప్. సో ఏం తీసుకుందాం ఇక్కడ? ఎక్కడికి వెళ్ళారు మీరు? ఏబి అని వెళ్ళారా? ఇక్కడ కాదు, వెళ్ళారు కదా. ఇక్కడ ఎసెట్ ఈ తీసుకోండి, నెక్స్ట్ ఎసెట్ ఈ తీసుకోండి. తీసుకున్నారు కదా. ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ నోట్ చేసుకోండి. ఇక్కడ ఎసెట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది చూడండి. ఎసెట్ వాల్యూ ఎంత ఉంది, డిప్రిసియేషన్ ఎంత ఉంది నోట్ చేసుకోండి, నెట్ బుక్ వాల్యూ ఎంత ఉంది చూడండి. ఎసెట్ వాల్యూ నోట్ చేసుకోండి, డిప్రిసియేషన్ నోట్ చేయండి, నెట్ బుక్ వాల్యూ ఎంత ఉంది. అసలు ఏం రాదా ఎసెట్ పైన, అంటే టోటల్ లాస్ అన్నమాట. టోటల్ లాస్. టోటల్ లాస్. డిప్రిసియేషన్ తీసే నాగరాజ్. నేను ఒక స్టూడెంట్ ఏఎంఐ ఇన్స్టిట్యూట్ లో, సార్ చాలా బాగా చెప్తారండి. సార్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడ సార్ అమర్నాథ్ సార్, ఆయన చాలాను ఎస్ఐపి ఎఫ్ఎస్సిలో మన కోసం తెలుగులో చెప్తారు. వేరే ఇన్స్టిట్యూట్ తో పోలిస్తే ఈ ఇన్స్టిట్యూట్ చాలా తక్కువ కాస్ట్ కూడా చేస్తుంది. చాలా మంది ఈ ఇన్స్టిట్యూట్ లో వచ్చేసి జాయిన్ అయిన వాళ్ళు ఎంఎస్సిలో 24 lakh ప్యాచెస్ యాన్యువల్లీ నుంచి మాక్సిమం 75 కూడాను సంపాదించిన వాళ్ళు ఉన్నారు. చాలా మంచి ఇన్స్టిట్యూట్ అండి. సార్ మాకు ఇటువంటి తక్కువ వచ్చి నోట్లో పెట్టేట్టుగా స్టూడెంట్ కేర్ తీసుకొని బాగా చెప్తారు. ఇంకోటి నాగరాజ్ క్లియరా? డిటర్మిన్ చేయి నాగరాజ్, దుమ్ము చేసాం కదా, సేమ్ టీ కోడ్ క్లిక్ చేయి. Hello friends. నాగరాజ్, నాగరాజ్, నాగరాజ్ ఏం చేయకు, కొంచెం ఆఫ్ చేయి, నేను మళ్ళీ వస్తాను. ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. నాగరాజ్ ఆఫ్ చేయి, మళ్ళీ వస్తాను. రికార్డింగ్ ఉంచాలి కదా సార్? రికార్డింగ్ ఆఫ్ చేసేయి, కొంచెం ఒక 1 hour జాయిన్ అవుదాం. ఇంపార్టెంట్ కాల్ అవుతుంది. సరే సార్.